కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి అవసరమా? ఆయన కాషాయ బట్టలు వేసుకొని గుళ్ళ తిరగటం కోసం పదవి ఇచ్చారా అని మాట్లాడుతున్నారు. ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ కాలం చెల్లిన సిద్ధాంతాలు ఇప్పుడు పనిచేసే పరిస్థితులు లేవు. మీ పోరాటాలు ఇప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏం కనపట్లా. ఎందుకంటే గతంలో ఎంతో కొంత పోరాటాలు చేస్తూ లేకపోతే ఏదో ఉద్యమాలు చేస్తూ కూడా జనాల్లో నిలిచేవాళ్ళు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనీసం రోడ్లు లేవు, పరిపాలన లేదు, అవినీతి జరిగింది. ఏ రోజు వచ్చి నేను మాట్లాడిన పాపాను బోలా. పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలపైన గతంలో పోరాటాలు చేశారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న అంటే కనీసం ఇప్పటి వరకు ఆ గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి గ్రామాల్లో రోడ్లు వేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నారు. మంచినీటి సౌకర్యం జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటి సౌకర్యాన్ని కలుగజేస్తున్నారు. అదేవిధంగా పనికి ఆహార పథకం కింద పని దినాలు ఎక్కువ తీసుకురావడం కోసం ఒక పక్కన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక శాఖలకు సంబంధించి సమీక్షలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలో ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగితే ప్రశ్నిస్తానని వచ్చినటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉండి కూడా ప్రశ్నిస్తున్నారు. కనీసం ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాడు ఈ రామకృష్ణ గారు. అంటే ఆయన మాట్లాడుతున్నారు, ఆయన్ని అనకుండా ఎవరైనా మాట్లాడిస్తున్నారో తెలియదు. కానీ ఆయన విమర్శించాల్సింది ఎవరిని? ప్రభుత్వాన్ని విమర్శించాలా లేదా ప్రతిపక్షాన్ని విమర్శించాలా? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఆయన తాహతకు తగ్గట్టుగా, ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన ఎంత మేరకు చేయగలుగుతారో అంత మేరకు చేస్తూనే ఉన్నారు. ఆయన అనారోగ్యం కారణంగానో లేకపోతే ఇంకో కారణంగానో కొన్నాళ్ళు ఒక 4-5 రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు కొంత ప్రజలకు దూరంగా ఉన్నారు. తదుపరి ఆయనకేవో మొక్కులు ఉన్నాయని చెప్పి గుడికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటున్నారు. దానిపైన కూడా కామెంట్స్ చేయటం ఏంటి? అంటే గుళ్ళకి వెళ్ళకూడదా? గుళ్ళకెళ్ళి మొక్కులు తీర్చుకోకూడదా? హిందువులై ఉండి హిందూ దేవాలయాలకు వెళ్ళటం తప్ప? అంటే హిందూ దేవాలయాలకు వెళ్ళిన వాళ్ళందరూ ఆ దేవాదాయ శాఖను తీసుకోవాలా? ఏం అర్థం పర్థం లేనటువంటి కామెంట్స్, అర్థం పర్థం లేనటువంటి విమర్శలు ఎవరు పట్టించుకుంటున్నారండి మిమ్మల్ని? ఈ రకమైనటువంటి విమర్శలు చేయటం ద్వారా ప్రజల్లో ఇంకా పలచన కావటం తప్ప కమ్యూనిస్టులు సాధించేదేముంది? పవన్ కళ్యాణ్ గారు తన శాఖలపైన పట్టు సాధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక పక్కన ముందుకు పోతూ ఉంటే అవి ఈయన కనపడవు. గతంలో దారుణమైనటువంటి పరిపాలన ఉన్నా ఆ రోజు అది కంటికి కనపడదు. వీళ్ళంతా ఏంటంటే ప్రజల్లో ఏదైనా గుర్తింపు రావాలి అంటే కాస్త పవన్ కళ్యాణ్ గారు లాంటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఒక నాయకుడిని, ఒక డిప్యూటీ సీఎంని టార్గెట్గా చేస్తే కాస్త వార్తలు టీవీల్లో వస్తాయి, టెలికాస్ట్ అవుతాయి. వాళ్ళు కూడా మేము ఉన్నామనే విషయాన్ని ప్రజలు గుర్తు చేయడానికి బాగా వీలు పడుతుందనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేయటం తప్ప ఏముంది? ఆయన కామెంట్స్ చేయటం వల్ల ఒరిగేదేంటి? ఆయనకి సాధించేదేంటి?